ఖమ్మంలో కేటీఆర్ హరీష్ రావు పేడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు ఆడిస్తున్నాడు, వాళ్ళు డ్రామాలు ఎవరు నమ్మరు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ మంత్రి చెప్తున్నాడు. ఇగో ఇగో చూడు, ఇగో చూడు ఆయనే విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పేడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు, కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఊకో, నీ మాటలు ఎవడు వినడు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. కేటీఆర్ అట పేడ్ ఆర్టిస్టులను పెట్టిండట. ఎవరండి పేడ్ ఆర్టిస్టులు? పేడ్ ఆర్టిస్టులు ఎవరు? మీరు పేడ్ ఆర్టిస్టులు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి జనం ఈరోజు మిమ్మల్ని పొట్టుపోటు తిడుతుర్రు. ఒకసారి వినిపియన్నా, ఏడుంది సుధీర్ అన్న తిట్టింది? ఇగో మీ పొంగులేటి గారు నీ గురించి. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగులేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా. మంచిగా ఉందా పొంగులేటి సీనన్న? హౌ ఇస్ ఇట్? పేడ్ ఆర్టిస్ట్లా కేటీఆర్ వెనకాల ఉండేది? ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేటీఆర్ వాళ్ళ దగ్గరికి పోతే పేడ్ ఆర్టిస్ట్లా? ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ దగ్గరనే ఉన్నాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రజల దగ్గరికి ప్రతిపక్ష పార్టీ హోదాలో రేవంత్ రెడ్డి పోయిండు. అంటే రేవంత్ రెడ్డి దగ్గర కూడా పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అప్పుడు ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ దగ్గర పేడ్ ఆర్టిస్ట్ అంటున్నావు కదా, ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గర కూడా పేడ్ ఆర్టిస్టులు ఉంటుండేనా? ప్రభుత్వంలో బాధింపబడ్డటువంటి బాధితుల దగ్గరికి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు పోయిండు కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడేంది మరి? ఓ మంత్రా మీరు? యువర్ ఎ మినిస్టర్, యు ఆర్ టాకింగ్ లైక్ దిస్. ఇంగ్లీష్లోనే చెప్పాలి కదా మీకు సమాధానం. ఏం చెప్తాం ఇంకా? అందుకే కేటీఆర్ మంచిగా దుమ్ము దులిపిండు, మంచిగానే దుమ్ము దులిపిండు. మంత్రులు ముచ్చట పెట్టే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు మంత్రులకు. వీళ్ళు ఇంకా డైలాగులు కొట్టుడు, మంత్రులు వీళ్ళు డైలాగులు కొట్టుడు. ఏమైనా ఉండాలి కదా మంత్రుల కన్నా ప్రభుత్వానికన్నా. పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే మంచిగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ. ప్యాలెస్లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు మంత్రులు వీళ్ళ. ఇలా పేదవాళ్ళ గురించి మాట్లాడేది. ఏ ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వం, అది అందమైన ప్రభుత్వం అన్నారు. ఏడా మీ ప్రభుత్వం అందమైన ప్రభుత్వం? ఏడా అద్భుతమైన ప్రభుత్వం అండి మీది? ఏడా అద్భుతమైన ప్రభుత్వం మీది? ఏడా పనిచేసింది మీ ప్రభుత్వం అద్భుతంగా?